టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో నిర్వహించే వివిధ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 27 నుంచి పర్యటన ప్రారంభించనున్నారు. 31 వరకు వరుసగా పర్యటించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో నిర్వహించే వివిధ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ నెల 27 నుంచి పర్యటన ప్రారంభించనున్నారు. 31 వరకు వరుసగా పర్యటించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 28న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. సోమ, మంగళవారాల్లో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లనున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే అభ్యర్థులలో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని అభ్యర్థులు, ఒక్కరోజే 40 లక్షలు ఖర్చు పెట్టే నాయకులను చూస్తుంటామని, ఎవరి వలన ప్రజలకు మేలు జరుగుతుందో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలలో మీడియా పాత్రపై ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా ఏబీడబ్ల్యూజే సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో డబ్బు ప్రవాహం అధికమైందన్నారు. అభ్యర్థులు గెలిచేందుకు ఓట్లను పొందడానికి డబ్బులను ప్రధాన మార్గంగా ఎంచుకుంటున్నారని చెప్పారు. కానీ ప్రజలకు ఏం అవసరం, భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికి ఓటు వేయాలనేది ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి ఎటువంటి నాయకులు అవసరమన్నది గుర్తించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలను చైతన్యం చేయడం మనందరి బాధ్యతని గుర్తు చేశారు. సమాజం ఈ ఎన్నికల తీరు నిషేధించుకుంటుంది. ఏం చేయలేకపోతున్నాం. క్యాండిడేట్ మనమే చెప్తున్నాం 100 కోట్ల వరకు పెట్టగలుగుతాడు సాగిద్దాం. నేను అనేది మిత్రులందరినీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బు మరి రాజకీయ పార్టీలకి? చూసినాగా ఎన్నికల బాండ్లు ఏ రకంగా వచ్చాయి. ఇవాళ హిందూ రాసింది, మీరు అంతా చదువుకుంటారు. 78 కార్పొరేట్ సంస్థలు 179 పనులకు, ఆ 179 పనుల విలువ 3.8 lakh crores. 3,80,000 విలువ గల పనులు, లక్షల కోట్ల రూపాయల పనులు 79 కార్పొరేట్ సంస్థలు 178 పనులకు. దానివల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి 2008 కోట్లు వచ్చేసాయి. 2008 కోట్లు. 52 సంస్థల మీద దాడులు జరిపితే, దాడులు జరిపిన తర్వాత దాదాపు 1,500 చిల్లర కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో అధికార పార్టీ. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఎంసీ దాస్, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కు అడ్డాగా మారిపోతుందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. వైజాగ్లో 25,000 కేజీల డ్రగ్స్ దొరకడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క రాజకీయ పార్టీ కూడా తమకు ఈ డ్రగ్స్కు కూడా సంబంధం లేదని చెప్పలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని డ్రగ్స్కు అడ్డాగా మార్చేస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రగ్స్ దొరకడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం తప్ప ఆయా పార్టీలకు చెందిన నేతలు తమకు డ్రగ్స్కి సంబంధం లేదని చెప్పలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత ఎక్కువగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారని ఆరోపించారు. గతంలో కూడా విజయవాడ కేంద్రంగా బయటపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ డ్రగ్స్కు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ రహితంగా రాష్ట్రాన్ని మార్చుతామని చెప్పిన ఆ రాజకీయ నాయకులకే తాము ఓటు వేస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా గతంలో కూడా అనేకటువంటి ఓడరేవు ద్వారా ఇతర దేశాల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి గంజాయితో పాటు ఇతర డ్రగ్స్ వస్తాయని కూడా గతం నుంచి ప్రచారం ఉన్నది. కానీ వాటి అరికట్టడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ ఏ సంస్థలు కూడా ఈరోజు వాటిని నియంత్రించడంలో విఫలమయ్యారు. ఈరోజు ఉన్నటువంటి కంటైనరు అక్కడ ఉన్నటువంటి సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించిందని చెప్తా ఉన్నారు. అన్నింటిలో కూడా వాస్తు విషయాలు తెలిసినా కూడా ఈరోజు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఈ కంపెనీ ఓనర్ మీరంటే మీరు లేకపోతే మేము అనేది పద్ధతులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కానీ అసలైనటువంటి వాళ్ళు ఎవరిది కంపెనీ, ఈ కంటైనర్కు బ్రెజిల్ నుంచి ఎవరు తీసుకురావడం జరిగింది, ఇక్కడి నుంచి మన విశాఖ నుంచి ఇతరతర ప్రాంతాలకు ఎవరు తరలిస్తున్నారని చెప్పేసి కూడా వాటి నిజ నిజాలను తేల్చడంలో సిబిఐ కూడా గత 3 రోజుల నుంచి కూడా దోబుచ్చులాడుతూ ఉన్నది. నిన్ననే వాళ్ళు ఎంక్వైరీ చేసి నమూనాలను సేకరించారు. కొకైనా కాదని వాళ్ళు చేసిన 49 టెస్టులు అన్ని టెస్టుల్లో కూడా పాజిటివ్ అని వస్తూ ఉన్నాయి. ఏ టెస్ట్ తీసుకున్నా కొకైను, ఎరాను, మెథిక్వాను అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. కానీ అటువంటి కొకైను వేల కోట్ల రూపాయలు చేస్తున్న కొకైను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతని విద్యార్థుల యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటే వాటి పట్ల వాటిని నియంత్రించడానికి లేకపోతే వాటిని ఎవరున్నారని చెప్పే సూత్రధారులు ఎవరు పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకం చేస్తుంది? ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామని ఈరోజు ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో మాదక ద్రవ్యాలు వినియోగించడంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఇది డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేయడం కాకపోగా డ్రగ్స్ ఇంకా పెంచే రాష్ట్రంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. కాబట్టి ఈ కంటైనరు ఇది ఎన్నికల సందర్భం, కంటైనరు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటిది. దీని నిజ నిజాలు తేల్చాలని ఈరోజు విద్యార్థి యువత సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు వైసీపీ మీద టీడీపీ మీద వైసీపీ, బీజేపీ ఇలా ఈ నేను దొంగంటే నువ్వు దొంగ అనేటువంటి ఈరోజు వాదోపవాదాలు చేసుకుంటా ఉన్నారు. కానీ ఇది వాస్తవాలేంటో బయట పెట్టాలి. విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. వేకువజామున 4 గంటల ప్రాంతంలో అక్కడి పోలీసులు ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. పోలీసుల రాకతో నిందితులు పరారయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకుని స్టేషన్కు తరలించారు. మద్యం తాగిన యాచకులు బ్లేడ్ బ్యాచ్ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లోని బెంచీలను ఆక్రమించుకొని నిద్రించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిద్ర లేపడానికి ప్రయత్నించగా వారిపై దాడికి దిగారు. దాడి చేసేందుకు ఒక్కసారిగా సుమారు 100 మందికి పైగా దూసుకొచ్చారు. బ్లేడ్లతో దాడికి యత్నించడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఈ ఘటనలో సాంబయ్య అనే ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం అదనపు పోలీసుల రాకతో నిందితులు పరారయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకుని స్టేషన్కు తరలించారు. రైల్వే స్టేషన్లోకి యాచకులు బ్లేడ్ బ్యాచ్ను రానివ్వకపోవడంతో వారంతా బస్టాండ్కు వస్తున్నారు. అక్కడ నుంచి తమను బయటకు పంపడాన్ని నిరసిస్తూ వారు దాడికి దిగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు యలమంచిలి రవిని ఆయన నివాసంలో విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ప్రజారాజ్యం నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా యలమంచిలి రవి గెలుపొందారు. పటమట, కృష్ణలంక ప్రాంతాలలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి మంచి పట్టు ఉంది. కేశినేని చిన్ని, యలమంచిలి రవి కొద్దిసేపు వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల నేపథ్యంలో కేశినేని చిన్ని, యలమంచిలి రవి భేటీ నగరంలో చర్చనీయాంశం అయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు పోతిన మహేష్కు కేటాయించే విధంగా లోక రక్షకుడైన యేసుప్రభు ఆశీస్సులు ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్దా దివాకర్ ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పట్ల మంచి అవగాహన ఉండి పోరాట పటిమ కలిగిన వ్యక్తి పోతిన మహేష్కు సీటు కేటాయిస్తే అన్ని వర్గాల ప్రజలకు జనసేన పార్టీకి మేలు జరుగుతోందని అభిప్రాయపడ్డారు. మట్టల ఆదివారం సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ సీటును పోతిన మహేష్కు కేటాయించాలని కోరుతూ
నగరంలోని 1 టౌన్ పాడి స్ట్రీట్ సెయింట్ పాల్ లూథరన్ చర్చి నందు 37వ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిగ్నంశెట్టి రామగుప్తా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధా దివాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులు 37వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు యేసుక్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి 5 ఏళ్లు పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి పోతిన మహేష్ అని, అలాంటి మంచి వ్యక్తికి పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించే విధంగా కూటమి ఆలోచించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధా దివాకర్ అన్నారు. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీకి సీటు కేటాయిస్తే పార్టీ మనుగడ సాధించవచ్చునని 7వ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిగ్నంశెట్టి రామగుప్తా తెలిపారు. ముస్లిం, హిందూ, క్రైస్తవులతో పాటు అన్ని వర్గాల ప్రజల మద్దతుగా కలిగిన పోతిన మహేష్కు సీటును కేటాయించాలని కోరారు. పోతిన వెంకట మహేష్ గారికి జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ యేసు ప్రభు వారిని మట్ట ఆదివారం సందర్భంగా సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. వారికి ఎట్టి పరిస్థితుల్లో జనసేన నుంచి సీటు కేటాయించాలని, అలా కేటాయిస్తే అఖండ మెజారిటీతో గెలిపించడానికి అందరం సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ ఆయనకి సీటు కేటాయించిన పక్షంలో ఇండిపెండెంట్గా అయినా సరే ఆయన్ని గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కావున ఎట్టి పరిస్థితుల్లో పోతిన వెంకట మహేష్ గారికి జనసేన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సిందిగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతిన వెంకట మహేష్ గారికి ప్రకటించాలని చెప్పి ఆ చర్చిలో ప్రార్థనలు చేయించడం జరిగింది. ఈ చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు ఉంటాయని చెప్పి తెలియజేశారు. అలాగే మా అభ్యర్థిని మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే విన్నపించుకుంటాం సార్. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతిన మహేష్ గారిని మీరు ప్రకటిస్తే ఖచ్చితంగా మేము ఈ 22 డివిజన్లో కలుపుకొని మీకు రిటర్న్ గిఫ్ట్గా పోతిన వెంకట మహేష్ గారు ఎమ్మెల్యేగా మీకు ముందు నించోబెడతామని చెప్పి మీ ఆ సన్నిధానంలో మీకు ఈ ప్రార్థన ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. పోలియో నివారణకు రోటరీ క్లబ్ అనేక కార్యక్రమాలు చేస్తుందని డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు తెలిపారు. 1988 నుండి ఇప్పటి వరకు $2.6 బిలియన్ విరాళాలు సేకరించి పోలియో నివారణకు కృషి చేసిందని వెల్లడించారు. కృష్ణా డిస్ట్రిక్ట్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనకు సంవత్సరానికి 1.6 కోట్ల విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో కృష్ణా డిస్ట్రిక్ట్ రోటరీ క్లబ్స్ సహకారంతో గుణదల రోటరీ ఆడిటోరియం నందు సంరక్షణ పేరుతో రీజనల్ పోలియో ప్లస్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు డాక్టర్ గిరీష్ గున్నే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు, అధ్యక్షులు డాక్టర్ కె రవికుమార్, డిస్ట్రిక్ట్ చైర్మన్ పి శోభన్ ప్రకాష్ మాట్లాడుతూ పోలియో నివారణకు రోటరీ క్లబ్ కృషి చేస్తుందని, 1988 నుండి ప్రపంచవ్యాప్తంగా పోలియో నివారణకు పనిచేస్తోందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు $2.6 బిలియన్ విరాళాలు సేకరించి పోలియో నివారణకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో 2 కేసులు వచ్చాయని, మిగిలిన దేశాలలో కేసులు నమోదు కాలేదన్నారు. పోలియో నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. కృష్ణా డిస్ట్రిక్ట్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సంవత్సరానికి 1.6 కోట్ల విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పోలియో ప్లస్ మీద రీజనల్ సెమినార్ కృష్ణా డిస్ట్రిక్ట్ రెవెన్యూ డిస్ట్రిక్ట్కి మాత్రం కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక 16 క్లబ్స్ మాకు ఇన్వాల్వ్ అవుతాయి. ఈ ఏరియాలో ఉన్న 16 క్లబ్స్కి ఇక్కడ మాకు రీజనల్ సెమినార్ ఆన్ పోలియో ప్లస్, అంటే పోలియో ఈజ్ ఎ సిగ్నేచర్ ప్రాజెక్ట్ ఫర్ ద రోటరీ. మీ అందరికి తెలిసిందే 1985లో పోలియో ఎరాడికేషన్ చేపట్టాలి అని రోటరీ తలంపు చేసింది. 1988 నుంచి గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ మూవ్మెంట్ తీసుకొచ్చి ఇప్పటిదాకా కూడా $2.6 బిలియన్ రొటేరియన్స్ రైజ్ చేసి పోలియో ఎరాడికేషన్కి మేము సహకరిస్తూ ఉన్నాము. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం 80 క్లబ్లు ఉన్నాయి. 6000 మంది మెంబర్స్ ఉన్నాం. మేమందరం కూడా డెడికేటెడ్గా పోలియో ఎరాడికేషన్ మీద, ఇది మా వరల్డ్ వైడ్ ప్రోగ్రామ్ రోటరీది, దాని ఎరాడికేషన్ కోసం కమిటెడ్గా వర్క్ చేస్తున్నాం. మేమందరం కూడా దీనికి ప్రజల నుంచి కూడా సహకారం కోరుతున్నాము. ఇంకా పోలియో ఎరాడికేట్ చేయడం చాలా దగ్గరగా వచ్చింది కాబట్టి ఈ కొంచెం ఎఫర్ట్ని స్ట్రాంగ్గా చేస్తే
ఇక్కడ మా రీజన్లో కృష్ణా డిస్ట్రిక్ట్ అన్ని క్లబ్బులు కలిపి ఒక రీజన్గా ఈరోజు ఈ పోలియో ప్లస్ సెమినార్ని జరపడం జరిగింది. ఇందులో అద్భుతమైన మెసేజ్ మన ఎండ్ పోలియో నౌ చైర్మన్ వారు వచ్చి ఉన్నారు చీఫ్ గెస్ట్గా. గునే గారు వాళ్ళు మంచి మెసేజ్ ఇచ్చున్నారు. అదేవిధంగా మా గవర్నర్ గారు కూడా మెసేజ్ ఇచ్చున్నారు. మా శోభన్ గారు మా డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ ఎండ్ పోలియో, ఆయన కూడా మంచి సహకరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ, పార్లమెంటు బీసీ అభ్యర్థులు పోటీ చేస్తారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు సీరం మల్లేశ్వరరావు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు గెలిచి బీసీల సత్తా ఏమిటో నిరూపిస్తామని వెల్లడించారు. నగరంలోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు సీరం మల్లేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ పార్టీలు బీసీలకు సరైన గుర్తింపు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు సీట్లు కేటాయిస్తారని వేచి చూశామని, ఫలితం లేకపోవడంతో అన్ని నియోజకవర్గాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి అన్ని నియోజకవర్గాలు ఎంపీ స్థానాల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తారని సీరం మల్లేశ్వరరావు ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా విజయవాడ తూర్పు నుంచి తూర్పు కాపులు, సెంట్రల్ నుంచి నాగవంశీలు, మైలవరం నుంచి గౌడ, జగ్గయ్యపేట నుంచి యాదవుల కులానికి చెందిన అభ్యర్థులు నిలబడతారని తెలిపారు. విజయవాడ పార్లమెంటు, నందిగామ, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండి అధిక మెజారిటీతో విజయం సాధించాలనే ఉద్దేశంతో అమ్మవారికి పూజలు చేసినట్లు సీరం మల్లేశ్వరరావు తెలిపారు. మన బీసీలని మనం గెలిపించుకుందామని చెప్పి మేము అంతా నిర్ణయం తీసుకున్నాం. అయితే మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, తూర్పు, సెంట్రల్, పశ్చిమ ఈ నియోజకవర్గాల్లో మేము క్యాండిడేట్లందరినీ మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ క్యాండిడేట్లందరూ ఏ నియోజకవర్గాల్లో ఏ క్యాస్ట్ నిలబడతామని విజయవాడ తూర్పు కాపుల నుంచే పెడుతున్న బీసీ నుంచి, సెంట్రల్ నుంచి అసెంబ్లీ అభ్యర్థి నాగవంశీకుల బీసీ నుంచి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మైలవరం నియోజకవర్గం వచ్చి గౌడాస్ నుంచే పెడుతున్నాము. జగ్గయ్యపేట నుంచి యాదవుల కులం నుంచి నిలబెడుతున్నాము. నెక్స్ట్ నందిగామ, మైలవరం ఎస్సీ నియోజకవర్గం అయింది కాబట్టి మా సోదరులు అయ్యారు కాబట్టి అక్కడ కూడా నిర్ణయం తీసుకోవాలా, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. అలాగే ఇంకో విషయం చెప్పాలి, విజయవాడ పార్లమెంటు కూడా అసెంబ్లీ పార్లమెంటు కూడా బీసీ అభ్యర్థి నుంచే పెడదామని మేము నిర్ణయం తీసుకున్నాము. విప్లవోద్యమ స్రవంతి నుండి హంతక చంద్రం ముఠాను వెలివేయాలని నాదెండ్ల బ్రహ్మయ్య సంస్మరణ సభలో ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బ్రహ్మయ్య హత్యకు కారకుడైన చంద్రం, అతని హంతక ముఠాను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యూ డెమోక్రసీ విప్లవ పార్టీ ముసుగులో చంద్రం ముఠా మార్చి 7న గుంటూరులో వారి పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్యను కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యను నిరసిస్తూ బ్రహ్మయ్య సంస్మరణ సభ నేడు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రవిచంద్ర అధ్యక్షతన సికామణి సెంటర్లో గల చంద్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో వివిధ కార్మిక, దళిత, బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి ప్రసాద్ మాట్లాడుతూ కామ్రేడ్ బ్రహ్మయ్య 40 ఏళ్లుగా విప్లవోద్యమంలో ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. తానే కాకుండా తన భార్యా పిల్లలు అరుణోదయ, పీడీఎస్యు కార్యకర్తలుగా దశాబ్దాల పాటు ఉద్యమంలో కృషి చేశారని పేర్కొన్నారు. న్యూ డెమోక్రసీ పేరుతో అగ్రనాయకునిగా చలామణి అవుతున్న చంద్రమును నమ్మి ఆయన పాపపు చదరంగంలో బ్రహ్మయ్య పావుగా మారాడన్నారు. చంద్రంగా పిలువబడే పాతూరి ఆదినారాయణ స్వామి క్రమశిక్షణ కలిగిన విప్లవకారునిగా జీవితం ప్రారంభించారన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుండి గుంటూరుకు మకాం మార్చిన తర్వాత వర్గ బంధాలను ప్రక్కనబెట్టి వర్ణ బంధాలను, బంధువర్గాలను గట్టిపరుచుకున్నాడని తెలిపారు. వారి శ్రేయస్సే లక్ష్యంగా ఆర్థిక అరాచకాలకు, భూకబ్జాలకు గుంటూరును కేంద్రంగా చేసుకున్నాడన్నారు. ఇటీవల కాలంలో ఆయన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీని నడుపుతున్నాడు. ఆయన ఇటీవల కాలంలో ఆ పార్టీకి తెలియకుండా, ఆ పార్టీ కమిటీలకు సంబంధం లేకుండా, చివరికి ఆ గుంటూరు జిల్లా కమిటీకి సంబంధం లేకుండా రియల్ ఎస్టేటు తదితర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ గత 20-25 సంవత్సరాల బట్టి కూడా పార్టీ కళ్ళు కప్పి సాగిస్తూ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అందులో భాగంగా ఈ నెల 7వ తారీఖు నాడు బ్రహ్మయ్య అని ఆ పార్టీలోనే జిల్లా కార్యదర్శిగా సుమారు 25-30 ఏళ్ళు పనిచేసినటువంటి అతన్ని పక్కకు పెట్టి విభేదాల పేరిట పిలిచి చంపించాడు. ఈ హత్యా రాజకీయాలను మేము వ్యతిరేకిస్తున్నాం.
ఆ చంద్రం అంతకముట్ట సభ్యులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని, ముఖ్యంగా చంద్రాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొన్న మార్చి 7న అమానుషంగా చంద్రముఠ హత్య చేస్తే పోలీసులు ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు. అదే సుమారు ఆ రోజుల్లో చనిపోయిన ఒక అమ్మాయి కోసం అయితే, ఆత్మహత్య చేసిన ఒక అమ్మాయి కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర పోలీసు యంత్రాంగం దిగి హడావుడి చేసింది. కానీ ఒక ఉద్యమకారుడిని మరి వేరే వాళ్ళు చంపేస్తే దాని మీద చర్య తీసుకోవట్లేదు. మేము ఈ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఎప్పుడో ముసుగులో చంద్రం ముఠ ఇట్లా రాజకీయాలు సాగిస్తూ ఉందో, ఒక వరవడిగా గుంటూరు జిల్లాలో చాలా కాలంగా ఇదే విధంగా అనేక మంది హత్య చేస్తూ ఉన్నారు. హత్య కావించబడిన వాళ్ళు అనేక మంది దళితులు ఉన్నారు. ఈ వైఖరిని నిరసిస్తూ ఇట్లా హత్య రాజకీయాలకి ప్రభుత్వం స్థానం లేదని చెప్తూ మరి ఏదైనా సరే హంతక ముఠాన్ని కఠినంగా శిక్షించాలని తమ సామాజిక వర్గ అభివృద్ధికి తోడ్పడిన వైసీపీ పార్టీకే తమ మద్దతు ఉంటుందని నాగవంశీల సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. 70 ఏళ్లుగా తమ సామాజిక వర్గానికి గుర్తింపు రావాలని పోరాటాలు చేశామని, కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రమే తమను గుర్తించిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. నాగవంశీయులు సామాజిక వర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని నాగవంశం సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. ప్రకాష్ నగర్లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 70 ఏళ్లుగా తమ సామాజిక వర్గానికి గుర్తింపు రావాలని పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా తమ పోరాటానికి ఫలితం లభించలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ పోరాటాలు ఫలించాయని చెప్పారు. నాగవంశీయులకు కార్పొరేషన్ను ఏర్పాటు చేసి గుర్తింపిచ్చారని చెప్పుకొచ్చారు. ప్రకాష్ నగర్లో తమ సంఘానికి చెందిన స్థలంలో కమిటీ హాల్ నిర్మాణానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి 20 లక్షలు ఆర్థిక సహాయం చేశారని, వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. తమ సామాజిక వర్గానికి చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోమని, ప్రతి గడపకు తిరిగి వైసీపీ విజయానికి తోడ్పాటును అందజేస్తామని స్పష్టం చేశారు. మేము మా కుల సంఘానికి గుర్తింపు రావాలని అలాగే మేము కూడా ఈ సమాజంలో ఒకరివని చెప్పి మేము కోరుకుంటూ ఈ పోరాటం అనేది 70 సంవత్సరాల క్రితం నుంచి మేము నడిపిస్తున్నాము. కానీ ఎటువంటి అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ఈవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ గుర్తింపు రావడం అనేది జరిగింది. అలాగే మాకు ఈ మండపానికి కూడా ఈ సహకారం అందించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే అయోధ్య రామిరెడ్డి గారు వీళ్ళు మాకు ఈ అభివృద్ధికి సహకరించారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. కానీ మా నాగవంశం సంఘాన్ని గుర్తించింది ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే మేము గర్వంగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే నాగవంశం సంఘం తరపున అసలు నాగవంశం సంఘం అనేది చాలామంది ప్రజానికి తెలియదు. నాగవంశం అంటే ఏంటి, అసలు నాగవంశం అంటే ఏం చేస్తారంటే మా కులవృత్తి వ్యవసాయం. అయితే నాగవంశంని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేషన్ దానికి కలిగించి బొడ్డు అప్పలకొండమ్మ గారిని చైర్మన్ చేయడం అనేది అది మామూలు. గతంలో ఉన్నటువంటి మల్లాది విష్ణు గారు కూడా దీనికి మాకు ఎంతో తోడ్పాటు అందించారు. ఈ రోజున అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడాను మా యొక్క కులం అభివృద్ధి కోసం వారు మా యొక్క కేవలం మా యొక్క నాగవంశ సంక్షేమే కాదు, అటు వంటంలో కూడా ఎన్నో అటువంటి వెనుకబడిన బీసీ కులాలు కూడా వారు ఎంతో విధంగా సహకరించారు. అందుట్లో భాగంగానే మాకు ఈ నిర్మాణానికి సంబంధించినంత మటుకు వారికి పూర్తి సహకారం మాకు అందిస్తారని మాట ఇచ్చి ఉన్నారు. కానూరు గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి. తిరునాళ్లలో భాగంగా గ్రామ ప్రభకు ఎడ్లను శోభన్ బ్రదర్స్ కుటుంబ సభ్యులు అందించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఎడ్లను తీసుకువెళ్లి ఆలయానికి అప్పగించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కానూరు గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. తిరునాళ్లలో భాగంగా ఆనవాయితీగా గ్రామ ప్రభకు ఎడ్లను శోభన బ్రదర్స్ కుటుంబ సభ్యులు అందించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఎడ్లను తీసుకువెళ్లి ఆలయానికి అప్పగించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా నేరెళ్ల నారాయణరావు మాట్లాడుతూ తిరుపతమ్మ అమ్మవారి ఉత్సవం ఆనవాయితీగా జరుపుకుంటున్నామని అన్నారు. అమ్మ దయ వల్ల తాము గ్రామస్తులు అందరూ అభివృద్ధి చెందామన్నారు. గ్రామస్తులందరి సహకారంతో అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవటం జరిగిందన్నారు. అమ్మవారి దేవాలయానికి ఎటువంటి ఆదాయం లేనందున దక్షిణం వైపున స్థలాన్ని కొనుగోలు చేసి కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగిందన్నారు. అమ్మవారి ఉత్సవాలు నిర్విరామంగా జరిగేలా దేవాలయానికి మూలధనం సమకూర్చాలని కళ్యాణ మండపం నిర్మించినట్లు పేర్కొన్నారు. దాని మీద వచ్చిన ఆదాయం ఒక్క రూపాయి కూడా స్వప్రయోజనానికి వాడుకోకుండా అమ్మవారి దేవస్థానానికి ధూప దీప నైవేద్యాలు నిర్వహించేందుకు అమ్మవారి ఉత్సవాలకు వినియోగించాలని తమ కుటుంబమంతా తీర్మానించడం జరిగిందన్నారు. గ్రామ ప్రభకు ఎడ్లను ప్రతి ఏటా ఆనవాయితీగా తమ ఇంటి నుంచి అప్పజెపుతామని, గ్రామ ప్రభను ప్రారంభించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని చెప్పారు. సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రభ ఊరేగింపు జరుగుతుందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనాదిగా మాకు ఊహ తెలియనప్పటి నుంచి మా ముందాళ్ళు, మా ముందు తర్వాత మా నాన్నగారు, తర్వాత మేము అనేది ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్నాము. అలాగే అంచెలంచెలుగా అమ్మవారి దయ వల్ల మేము కూడా మంచి మా గ్రామస్తులు అందరూ అభివృద్ధి చెందిన ఇది ఒప్పుకోవాల్సిందేను. అందులో గ్రామస్తుల సహకారంతో, అందరి సహకారంతో దేవస్థానాన్ని నూతనంగా ఈ సంవత్సరం నిర్మించుకోవడం జరిగింది. అలాగే అమ్మవారికి ఏ రకమైన ఆదాయం లేని ఇది అవటం వలన దక్షిణ వైపున కొంత స్థలాన్ని సేకరించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఆ స్థలం అంతా కొనుగోలు చేసి దాంట్లో గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో కొంత భాగం కళ్యాణ మండపానికి ఏర్పాటు చేసామండి. ఆ ఏర్పాటు చేసిన భాగంగా దాంట్లో వచ్చిన ఇన్కమ్ని ఇవాళ మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము చేయగలుగుతున్నాం. మా తర్వాత తరాలకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే అమ్మవారికి సంబంధించిన ప్రభోత్సవాలు, కావాల్సిన ఉత్సవాలు అవన్నీ ఆఖండ ఉండటం కోసం శాశ్వతమైన డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని చేయాలి, అమ్మవారికి మూలధనం సమకూర్చాలనే ఉద్దేశం కొద్దీ కళ్యాణ మండపం ఒకటి కట్టిస్తున్నాం. విజయవాడ టిక్కిల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అంబటి వస్త్రాలయాన్ని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి సాత్మానంద సరస్వతి లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ మహానగరంలో అంబటి సిల్క్స్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అంబటి సిల్క్స్ మరిన్ని బ్రాంచులు ప్రారంభించాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ టిక్కిల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అంబటి వస్త్రాలయాన్ని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి సాత్మానంద సరస్వతి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి సిల్క్స్ అధినేత రామకృష్ణ, పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాత్మానంద సరస్వతి మాట్లాడుతూ విజయవాడ మహానగరంలో అంబటి సిల్క్స్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విశాఖలో తమ ఆశ్రమానికి అతి సమీపంలోనే అంబటి సిల్క్స్ ఉందని, నాణ్యమైన పట్టు వస్త్రాలకు మారుపేరుగా నిలవాలని సూచించారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెంది అంబటి సిల్క్స్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు. మరిన్ని బ్రాంచులు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. గత 6 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా దేదీప్యమానంగా అంబటి సిల్క్స్ అనేది చాలా మన్నలను పొందింది. ఎందరో ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా అక్కడ తీర్చుకునే ఒక గొప్ప స్థానంగా అది నిలబడింది. ఈరోజు విజయవాడ మహానగరంలో నాణ్యమైన అలాగే ప్యూర్ పట్టు చీరల్ని అందించే విధంగా ఈ షాపింగ్ మాల్ ఉండడం అనేది చాలా ఆనందదాయకము. ముఖ్యంగా రామకృష్ణ గారు వారు ఎంతో ఆధ్యాత్మికంగా స్వామివారి మా గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క శిష్యులు వారి యొక్క పిలుపు మేరకు ఈ ప్రాంతానికి వచ్చి ఈ అంబటి సిల్క్స్ షాపింగ్ మాల్ని విజయవాడలో ప్రారంభించడము, ఇలాంటి షాపింగ్ మాల్లు మరిన్ని రాష్ట్ర వ్యాప్తంగా రావాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వారికి కావలసిన వస్త్ర సముదాయాన్ని పొందుపరుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనంతరం అంబటి సిల్క్స్ అధినేత రామకృష్ణ మాట్లాడుతూ అంబటి సిల్క్స్ విశాఖలో 2019లో ప్రారంభమైందని, విజయవంతంగా విజయవాడ మహానగరంలో కూడా ఈరోజు ప్రారంభించామని చెప్పారు.
ఉత్తర కోశాధికారి సాత్మానంద స్వామి రావటం, అంబటి సిల్క్స్ ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ వద్ద 2,000 రూపాయల నుండి వస్త్రాలు ప్రారంభమవుతాయని చెప్పారు. కస్టమర్కి అనుకూలంగా కస్టమైజ్ చేసే వెసులుబాటు ఉందని, ఉపాడ, మైసూరు, కోయంబత్తూరు నుండి అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ లభిస్తాయన్నారు. అన్ని రకాల చీరలతో పాటు రెడీమేడ్స్ కూడా లభ్యమవుతాయని చెప్పారు. మన దగ్గర రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ 2,000 నుంచి అండి. ఎక్స్క్లూజివ్ లూమ్ బేస్ వెరైటీ అండి మన దగ్గర. కాటన్ అయితే కానీ, చందేరి అయితే కానీ, పట్టు, కోర, సిల్క్, మెయిన్ పట్టు చీరలకి మన అంబటి సిల్క్స్ అనేది ఒక నాణ్యత గలమైనటువంటి ఈరోజు రేపు చీర అనేసరికి ఏంటంటే ఒక స్పీడ్గా రావాలి, కస్టమర్కి రకరకాల రేట్లలో ఇవ్వాలి అని చెప్పి మార్కెట్లో కొంచెం దాన్ని పట్టులో ఉన్న నాణ్యతకి అటు ఇటు అవుతూ ఉంది. అది పర్లేదు, అది ఏ వ్యవహారానికి ఆ వ్యవహారం ఉంటుంది. అయితే మన దగ్గర మాత్రం ఒక లూమ్ బేస్ మన నేతన్న నేసే చీర, దాంట్లో ఉన్న నైపుణ్యాన్ని, దాంట్లో ఉన్న ఒక మోటివ్స్, బూటీసు కాన్సెప్ట్లో ఒక డిజైనర్ కాంటెంపరీ అంటే ఎప్పుడు కూడా ట్రెడిషనల్ డిజైనింగ్లో కాకుండా కొంచెం కాంటెంపరీ అండ్ ఒక లేటెస్ట్ డిజైన్స్లో ఇప్పుడున్న కస్టమర్స్కి అందించే వ్యవహారంలో మనం ఒక నిర్ణయాత్మకమైనటువంటి డిజైన్స్ మనం తయారు చేసుకుని మన నేతనాలతో చేయించుకుని అది మనం కస్టమర్ల దగ్గరికి వినియోగదారుల దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణ మాట్లాడుతూ, వస్త్ర రంగానికి విజయవాడ హబ్ అని, విదేశాలలో ఫంక్షన్ జరుపుకునేవారు కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారని చెప్పారు. మహిళలకు అందుబాటులో అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయని అన్నారు. మనందరికీ తెలిసిందే, వస్త్ర ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఒక ప్రముఖ స్థానం ఉంది. అటు కోస్టల్ ఆంధ్రాలో, అటు నెల్లూరు నుంచి కానీ, ఇటు ఆల్మోస్ట్ రాజమండ్రి నుంచి కూడా ఒక పెళ్లి శుభకార్యం వచ్చిందంటే మొట్టమొదటి విజయవాడకే అందరూ వస్తారు. విజయవాడలో వాళ్ళ ఎన్ని బ్రాండ్ ఉన్నా కూడా ఒక కొత్త బ్రాండ్ కూడా ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అయిపోయింది. మరి కృష్ణా జిల్లా ప్రత్యేకంగా ఏమవుతుందంటే ఎక్కువ ఎన్ఆర్ఐ బిల్డ్ ఉన్న మార్కెట్. యాక్చువల్గా విదేశాలు చాలామంది వచ్చినప్పుడు కూడా విజయవాడ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన శుభకార్యాలు అమెరికాలో కానీ, జర్మనీలో కానీ ఎక్కడ జరుపుకున్నా కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడం అలవాటు. మరి నాణ్యతకు వచ్చేసరికి ఏమవుతుంది, మనందరికీ తెలిసిందే, ఒక బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మరి అంబటి సిల్క్స్ ఈ వ్యాపారంలో ఎన్నో సంవత్సరాలు కూడా ఉన్నారు కాబట్టి నాణ్యత వాళ్ళు డైరెక్ట్గా ఆ లూమ్స్ కొనుక్కొచ్చి ప్రజలకు అందుబాటు ధరలో ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ